చిత్తూరు జిల్లా పుంగనూరులో రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. గత 2 రోజుల్లో 15,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఆర్ఎస్కే ద్వారా 18,000 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఎకరాకు 1 బ్యాగ్ చొప్పున అందజేస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 2,000 మెట్రిక్ టన్నుల నిల్వ ఉండగా మరో 1,000 టన్నులు రేపటికి చేరుతాయని చెప్పారు. అధిక యూరియా వాడకం దుష్ప్రభావం కలిగిస్తుందని, క్రమంగా కృత్రిమ వ్యవసాయానికి రైతులు అలవాటు పడాలని సూచించారు. నమస్కారం. ఈరోజు పలంనేర్ కాన్స్టిట్యున్సీ, పుంగనూరు కాన్స్టిట్యున్సీలో యూరియా సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, ఆర్ఎస్కేలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, సొసైటీలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఈరోజు చూడడం జరిగింది. ముఖ్యంగా ఒక 5 ఆర్ఎస్కేలోనే రైతులతో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. నిన్న ఈరోజు సోమవారం, మంగళవారం ఒక 1,500 మెట్రిక్ టన్ ఆర్ఎస్కేలోనే పెట్టడం జరిగింది. ఈ 1,500 మెట్రిక్ టన్ వల్ల ఒక 18,000 రైతులకి మనం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశాము. ఇది డీబీటీ డిస్ట్రిబ్యూషన్, అంటే ఈకేవైసీ బయోమెట్రిక్ ఉంటేనే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు రైతులతో ఇంటరాక్ట్ చేసినప్పుడు రైతులు ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఇంకొక స్పెల్ వచ్చే ఆదివారం, సోమవారం, మంగళవారం రిపీట్ చేయడం జరుగుతుంది. ఇంకొకసారి మళ్ళీ 20 రోజుల తర్వాత కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా యూరియా గురించి మాట్లాడితే ఒక్కొక్క రైతులు అంటే ఒక ఎకరికి 1.5 బస్తా, సో 2 ఎకరాల్లో ఉంటే 4 బస్తా అడుగుతున్నారు. మనం ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ఈ 1 బ్యాగ్ ఇప్పుడు ఇస్తున్నాము. సో ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక బ్యాగ్ వచ్చే ఆదివారం, సోమవారం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను రైతులు కూడా అందరికీ ఏం చెప్తున్నాను, లాస్ట్ చాలా కాలం నుంచి యూరియా మీద డిపెండెన్సీ ఎక్కువ ఇప్పుడు అయింది. మనకి చాలా ఎక్కువ మంది యూరియా వాడడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుంది, మీరు 1 బ్యాగ్ యూరియా తీసుకుని 1 బ్యాగ్ నేను యూరియా కూడా తీసుకుంటే బాగుంటుంది, ఇది కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇది ఒక అలవాటు అయిపోయింది. సో మనం గ్రాడ్యువల్గా రైతులకి ఎడ్యుకేట్ చేసి గ్రాడ్యువల్గా తగ్గించేయాలి. అందరికీ